ఇప్పుడు నేను చెప్పే లక్షణాలు గనక మీలో కనిపిస్తే ఖచ్చితంగా మీరు ఫోన్‌కి బాగా అడిక్ట్ అయిపోయారని అర్థం. మరి ఆ లక్షణాలు మీలో కూడా ఉన్నాయేమో కొంచెం తగ్గించుకోండి. అందులో నంబర్ 1 నిద్ర లేచిన వెంటనే ఫోన్ స్క్రీన్ చూడటం. ఇది అస్సలు ఉండకూడదండి. కానీ అలా చేశారు అంటే మీరు బాగా ఫోన్‌కి అడిక్ట్ అయ్యారని అర్థం. నంబర్ 2 ఒక్క 5 నిమిషాలు ఫోన్ చూద్దామని రిలాక్స్‌గా కూర్చొని అదే పనిగా అరగంట, గంట అయినా కూడా అర్థం కాకుండా రీల్స్ కానీ ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటారు చూసారా? ఇది బాగా అడిక్ట్ అయిపోయినట్టండి. ఇంకా మూడవది మీరు ఏదైనా తినేటప్పుడు, భోజనం చేసేటప్పుడు కానీ, బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడు కానీ, అప్పుడు కూడా ఫోను చూస్తూ తింటున్నారనుకోండి, అప్పుడు మీకు ఫుడ్ కంటే కూడా, మీ శరీరం కంటే కూడా ఫోనే ఎక్కువైపోయిందని అర్థం. ఇంకా నంబర్ 4 ఫోను ఛార్జింగ్ 20 రాగానే, అమ్మో! బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుందని టెన్షనొస్తుందా? అంటే మన ఫోను బ్యాటరీ 20% ఉందంటే, దానికి మనకు ఎంత ఎమోషన్ బాండింగ్ పెరిగిపోయిందా అని చెప్పి గుర్తొచ్చిందిలెండి. ఇంకా లాస్ట్ వన్ నంబర్ 5 ఫోను కొంచెం సేపు లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్టుగా బోర్ కొడుతుందా? చిరాగ్గా ఉంటుందా? చివరకు నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదా? ఇవన్నీ ఫోను అడిక్షన్ లక్షణాలు. వీటిని చాలా దూరంగా ఉంచండి. ఇలా ఫోన్‌కి అడిక్ట్ అయితే మనం చాలా ఇబ్బందులు పడతాం. ఫోన్‌ని వాడాలి. కానీ కొంచెం టైం పెట్టుకొని వాడండి. ఓకేనా? మరి ఈ లక్షణాల్లో మీకెన్ని క్వాలిటీస్ ఉన్నాయో మీరు కూడా నాకు కామెంట్‌లో తెలియచేయండి.